హాయ్ ఫ్రెండ్స్, చాలామంది డ్రీమ్ ఏంటంటే మంచి ఇల్లు కట్టుకోవడం. చాలామంది ఓన్గా కట్టుకుందాము, చేసుకోగలంలే, మా ఫ్రెండ్స్ చెప్పారు, మనమే కట్టేసుకోవచ్చు, దగ్గరుండి చేసుకుందాము, అది ఇది అని వినేసి ఓన్గా దిగుతారు. కన్స్ట్రక్షన్లోకి అయితే దిగేస్తారు. తర్వాత అక్కడ వచ్చే ఇష్యూస్ ఫేస్ చేయలేక చాలా స్ట్రగుల్ అవుతుంటారు. ఎందుకంటే దానివల్ల మిగిలిన చాలా మన వర్క్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఏది కన్స్ట్రక్షన్స్లో ఉండే ఈ ఇష్యూస్ వల్ల వర్కర్స్ వస్తారు, మనకి ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు, పేమెంట్ తీసుకుంటే వెళ్ళిపోతుంటారు, మెటీరియల్ ఎక్కువ ఎక్కువ చెప్పేస్తుంటారు, వాళ్ళు ఇల్లు చెప్తారు తీసుకురండి సరిపోదంటారు, మనమేమో తెలియదు కదా తీసుకొచ్చేస్తాము, చాలా మెటీరియల్ వేస్ట్ అయిపోతుంటుంది. సో మాది విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. మా మెయిన్ థీమ్ ఏంటంటే తక్కువ ఖర్చుతో మంచి ఇంటిని ఎట్లా కట్టుకోవాలి అనే థీమ్ అండి. మేమేం చేస్తామంటే అండి, కంప్లీట్గా ఓనర్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. వాళ్ళకి ఏదైతే స్పెసిఫికేషన్స్ కావాలో, ఏ మెటీరియల్ అయితే వాళ్ళు యూజ్ చేయమంటారో వాళ్ళ కన్వీనియంట్ని బట్టి, వాళ్ళ క్వాలిటీని బట్టి మేము ఆ మెటీరియల్ యూజ్ చేస్తామండి. ప్రతిదీ 100% ట్రాన్స్పరెంట్గా, ప్రతి మెటీరియల్ సెలక్షను ఓనర్స్ని తీసుకెళ్ళి సెలెక్ట్ చేపిస్తాం. అంతేగాని మా పాటికి మేము వెళ్ళేసి ఏదో తీసుకొచ్చి పెట్టేద్దాము, అవగొట్టేద్దాము, వెళ్ళిపోదాము అని కాదండి. ఎందుకంటే మేము ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, ఆ రూపాయి విలువ అనేది మాకు తెలుసు. సో ఆ రూపాయికి వాల్యూ ఇచ్చి ప్రతి రూపాయి మీకు మీ ఇంట్లో చూపిస్తామండి. మీకు గుర్తుండే ఉంటుందని చిన్నప్పటి నుంచి ఉంటామని పెద్దలు ఏం చెప్తుంటారంటే, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటుంటారు. ఎందుకంటే ఆ రెండిట్లో ఉన్న కష్టము అంటే మనకేందంటే అండి, అమౌంట్ గురించి కాదండి కష్టము, దాంట్లో పడే స్ట్రగుల్స్ అండి. ఆ రెండుట్లో ఉండే స్ట్రగుల్స్ చాలా ఉంటాయండి. హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మేస్త్రి, సెంట్రింగ్ మేస్త్రి, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, ప్రతి వర్కర్ ఇబ్బంది పెడుతుంటారండి. అంటే అందరని కాదు, మ్యాక్సిమం అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ చెప్తున్నాను. ఎందుకంటే ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు. మార్నింగే వస్తామని చెప్తారు, అక్కడికి వచ్చేసరికి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు. మెయిన్ అండి మనకి వచ్చే ఇష్యూస్ ఏంటంటే వర్కర్స్ దగ్గర అండి. కన్స్ట్రక్షన్లో మా దగ్గర ఏంటంటే మా పర్మనెంట్ వర్కర్స్ అండి మా దగ్గర వర్క్ చేసేది. అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్కి చేంజ్ చేయకుండా మ్యాక్సిమం మేస్త్రి కానీ, సెంట్రింగ్ మేస్త్రులు కానీ, ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ ప్రతి ఒక్కరూ మాకు ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్టులు ఒకరే వర్క్ చేస్తుంటారండి. ఎందుకంటే మేము వాళ్ళని అంత నమ్మాము, మాకు అంత నమ్మకంతో వాళ్ళు వర్క్ చేస్తారు. ఎందుకంటే ప్రతి చోట మనం ఉండాలని మనం ఉండలేము కదా. సో ఏంటంటే మనకి నమ్మకమైన వర్కర్ ఉన్నప్పుడు వర్క్ కూడా అంత సాటిస్ఫాక్షన్గా జరుగుతుందండి. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏంటంటే మన ఓన్ వర్క్ లెక్కే చేస్తారండి. మనం ఆ ఫ్రీడమ్ ఇస్తాము, వాళ్ళు మనకు అంత నమ్మకంతో వర్క్ చేస్తున్నారు. సో వర్కర్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరూ మనకి ఫస్ట్ డే ఆల్మోస్ట్ మనకి 5 to 6 years నుంచి మన దగ్గర పర్మనెంట్గా వర్క్ చేస్తున్నారు. చిన్న వాళ్ళకి చీటికి మాటికి ఆ వర్కర్ మార్చడం అదైతే మనం చేయట్లేదండి. ఎందుకంటే వాళ్ళ మీద మన నమ్మకం పెట్టుకున్నా మనకి అట్లే వాళ్ళు 100% సాటిస్ఫై చేస్తున్నారు వర్క్లో. ఇంకోటి ఆన్ టైం డెలివరీ అండి. మనం ఏంటంటే ఒక టైం పీరియడ్ ఇచ్చామంటే ఆ టైం పీరియడ్లో మనం 100% మనం సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ఇంకా కొంచెం ముందే హ్యాండ్ ఓవర్ చేస్తాం. కానీ మరీ తక్కువ టైంలో మాకు 6 monthsలో కంప్లీట్ చేయండి, 4 monthsలో కంప్లీట్ చేయండి అని చాలామంది అడుగుతుంటారు. కానీ ఏంటంటే అలా వర్క్లు మేము చేయలేము, అలా హ్యాండ్ ఓవర్ చేయలేమండి. ఎందుకంటే అలా వర్కులు చేయడం ఈజీ అనండి, మాకు మంచిది అలా కంప్లీట్ చేస్తే. కానీ ఏంటంటే తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామండి, ఒక 1 year తర్వాత దాంట్లో ప్రాబ్లం చాలా వస్తాయండి. క్రాక్స్ రావడం, అవి బెండ్ అవ్వడం, ఇవి బెండ్ అవ్వడం అనేది చాలా వస్తుంటాయి. ఎందుకంటే ప్రాపర్ క్యూరింగ్ ఉండదు, అంత తొందరగా మీకు హ్యాండ్ ఓవర్ చేసిన సైట్స్లో ప్రాపర్ క్యూరింగ్ ఉండదు, ప్రాపర్ క్వాలిటీ మెయింటెనెన్స్ ఉండదు. ఎందుకంటే మనం యూజ్ చేసే మెటీరియల్ ఒకటేనండి, కానీ మనం దానికి ఇవ్వాల్సిన టైం అంటూ ఇచ్చామంటే మనకి అవుట్పుట్ మంచిగా వస్తుంది. అంతేగాని మనకి 1 monthలో అవ్వాల్సింది 15 daysలో కంప్లీట్ చేసేద్దామంటే అది అయితే అయ్యే పని కాదండి. ఎందుకంటే అట్లా వర్క్లు మనం చేయమన్నా కానీ మనం ముందే చెప్పేస్తాం, మేమైతే ఇవ్వలేము అట్లా వర్క్లు, అట్లా చేయలేము, కంప్లీట్ చేయలేం. మాకైతే మినిమం ఇంత టైం కావాలి, మినిమం 9 months to 1 year ఒక ప్రాజెక్టుకి కావాలి. ఎందుకంటే ఆ ప్రాపర్ టైమింగ్ అనేది మేము క్యూరింగ్లకు కానీ, వర్క్లకు కానీ, ఏదైనా కానీ మనకి ఏదైనా అండి, వాల్స్ కానీ కాంక్రీట్ కానీ ఏదైనా కానీ మనకి ప్రాపర్ క్యూరింగ్ మినిమం 15 days అని క్యూరింగ్ చేయాలి. అది కొంచెం మారిన తర్వాతే మిగిలిన తర్వాత వర్క్కి వెళ్ళాలండి. అంతేగాని మనం ఆ పచ్చిమీన అన్నీ చేసేసి టక్కున కంప్లీట్ చేసి వెళ్ళిపోయాము,
6 months 1 year వరకు ఏం తెలియదండి, అంతా బాగానే ఉంటుంది. ఎవరు అది ఆ బిల్డింగ్ ఏది బాగానే ఉంది కదా మీరు చెప్పారు కానీ రాలేదనుకోవచ్చు. 1 year 2 years తర్వాత చూడండి దాని భవితవ్యం అనేది బయటపడుతుందండి. సో ఎవరైనా ఎవరి చేతి చేయించుకుంటారో మీరు చేసుకున్నా కానీ ఆ బిల్డింగ్ దానికి ఇచ్చే టైం అనేది ప్రతి చేసే కన్స్ట్రక్షన్లో ప్రతి దానికి ఇవ్వాల్సిన టైం అనేది ఇవ్వండి. సో మీ 100% మీ ఫ్యూచర్లో కూడా మీ బిల్డింగ్ మంచిగా ఉంటుందండి, ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నెక్స్ట్ ప్లానింగ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మేమే ప్లానింగ్ చేస్తాం. ఆర్కిటెక్చర్ ప్లానింగ్స్ కానీ స్ట్రక్చరల్ ప్లానింగ్స్ కానీ ఏదో మేస్త్రి మీద పెట్టేసి ఏదో ఒకటి యూజ్ చేసే, ఏదో ఒక స్టీల్ యూజ్ చేసే అదేమున్నదండి. ముందుగానే మొత్తం ఓకే అవ్వగానే ముందు ఆర్కిటెక్చరల్ అండ్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ మొత్తం కంప్లీట్ చేస్తాము. ప్రతిదీ ఓనర్ కూడా కాపీ ఇస్తాము. దానిలో ఏదైతే ఉందో, ఏ స్టీల్ అయితే యూజ్ చేయాలో అదే యూజ్ చేస్తామండి. ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి, ఎంత ఎంఎం రాడ్స్ యూజ్ చేయాలి, ఆ రాడ్సే యూజ్ చేస్తామండి. అంతేగాని ఏది పడితే అది అక్కడ యూజ్ చేసి, ఎందుకంటే మీరు స్లాబ్ వేసే ముందుగానే, కాలమ్స్ రేజ్ చేసే ముందుగానే మొత్తము ఓనర్స్ వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటారండి. కన్ఫర్మ్ 100% మేమే చెక్ చేసుకుంటాం. ఎందుకంటే 100% క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తున్నాము, 100% డ్రాయింగ్స్ కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళని వచ్చి ఒకసారి చెక్ చేసుకోమంటామండి. ఆ ట్రాన్స్పరెన్సీ అయితే మేము మెయింటైన్ చేస్తున్నాం ఓనర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మా ఫ్యామిలీ మెంబర్ లాగే ట్రీట్ చేస్తాం, కానీ ఏదో ఒక కస్టమరు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం అది కాదండి. ఆ రిలేషన్ అనేది లైఫ్ లాంగ్ క్యారీ అవ్వాలండి. సో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే రేపు మేము ఒకవేళ ఒక 1 year 2 years తర్వాత ఎప్పుడో వాళ్ళ ఇంటికి వెళ్ళామని అనుకోండి, కూర్చోబెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి బాగున్నారని అడగాలి, కానీ ఏంది మా ఇల్లు ఎట్లా కట్టావు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాత్రం అడగకూడదండి. ఆ ఒక్కటేనండి మాది. ఇంకోటి వచ్చేసరికి నో కాస్ట్ ఓవర్ రన్స్ అండి. అంటే బిల్డింగ్ మొదలు పెట్టేటప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక రేట్ అనుకుంటామండి, ఇంప్రూవ్మెంట్లో రేట్ డిస్కస్ చేస్తాం. చాలా మంది ఫేస్ చేస్తుంది ఏంటంటే బిల్డింగ్ కంప్లీట్ అయ్యే టయానికి ఎవరైతే తీసుకున్నారో కాంట్రాక్టరు, మాకు రేట్ వర్కౌట్ కాలేదు, మెటీరియల్ రేట్ పెరిగిపోయింది, లేబర్ రేట్ పెరిగిపోయింది అని చెప్పేసి మధ్యలో ఆపేయడం, అమౌంట్ పెంచిస్తే కానీ వర్క్ మొదలు పెట్టమని చెప్పి జరుగుతున్నాయండి. చాలా మంది వర్కర్లు బిల్డర్లు కూడా నమ్మకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదేనండి. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళ బిల్డర్ అట్లా చేశారంట, వాళ్ళ కాంట్రాక్ట్ ఎట్లా చేశారంట, ఇట్లా చాలా మంది చెప్తున్నారండి. దానివల్ల ఏమవుతుందంటే నమ్మడం అనేది మానేస్తున్నారండి. సరే లాభమో నష్టమో ఎంత రిస్క్ అయినా కానీ ఓన్గా చేసుకుందాం అనేసి అనుకుంటున్నారు. మేము చెప్పేది ఏంటంటే ఏదైతే ముందు అగ్రిమెంట్ చేసుకుంటామో దానికంటే ఒక్క సింగిల్ రూపీ కూడా ఎక్కువ అడగమండి. యాజ్ పర్ అగ్రిమెంట్ 100% ఫాలో అవుతాము. రేట్ ఎంతన్నా పెరగనియండి తగ్గనియండి, అగ్రిమెంట్ ప్రకారమే ఫాలో అవుతామండి. తర్వాత మెటీరియల్ రేట్ పెరిగింది, ఆ రేట్ పెరిగింది అనేది అయితే ఆ ఇష్యూస్ రావండి. 100% మీకు హ్యాండ్ ఓవర్ చేసే, లాభమైనా నష్టమైనా మేమే బేర్ చేస్తాం, కానీ కస్టమర్ మీద ప్రెజర్ అయితే పెట్టమండి 100%. మేమేంటంటే ప్రతి ప్రాజెక్ట్కి ఒక సైట్ ఇంజనీర్, ఆ సూపర్వైజర్ ఉంటారండి మెయిన్. అంతేగాని సైట్ అట్లా వదిలేసి ఎప్పుడు ఒకసారి వచ్చి చూసుకొని క్వాలిటీ చేశారులే అని వర్కర్ల మీద కూడా వదిలేయట్లేదు. ప్రతి సైట్కి ఒక ఇంజనీర్ని అలాట్ చేస్తున్నాము. ఇంకోటి, అసలు మమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకోవాలి అని మీకు ఒక డౌట్ వస్తుందండి. ఎంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నాయి, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎంతమంది బిల్డర్స్ ఉన్నారు. సో మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే అండి, ఎవరినన్నా చూజ్ చేసుకోండి, ఎవరికైనా ఇవ్వండి, కానీ ఫస్ట్ చేసి ఇవ్వండి, నమ్మండి. మీరు క్వాలిటీ అండ్ సైట్ చెకింగ్ అనేది మీరు చేసుకుంటున్నాండి, అప్పుడే మీకు 100% సాటిస్ఫాక్షన్ ఉంది. మమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే మెయిన్ యూనిక్ డిజైన్ అండి. ప్రతి డిజైను మా ఆఫీస్లోనే అండి మేమే చేసేది. ఓనర్ సాటిస్ఫై అయ్యేంత వరకు డిజైన్స్ ఇస్తామండి. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే ఫర్దర్ స్టెప్కి వెళ్తాం. ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ కానీ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ కానీ ఇంకేదైనా ప్రతిదీ సాటిస్ఫై అయిన తర్వాతే అండి. నెక్స్ట్ స్కిల్ టీమ్ అండి. మా దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మంచిగా అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిగ్గా చేయని వాళ్ళు ఉంటారు, తక్కువ ఉన్నా కానీ మంచిగా చేసే వాళ్ళు ఉంటారండి. సో మా దగ్గర చేసే వాళ్ళందరూ 100% ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసేవాళ్ళేనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ అండి. ఓనర్కి, కస్టమర్కి ఏదైతే ప్రైస్లో కావాలో హౌస్ ఆ ప్రైస్లో మనం ఇస్తామండి. కంపేరింగ్ టు అదర్స్ మనం ఏంటంటే బయటతో పోలిస్తే మనది 1 రూపీ తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదండి. 100% షూరిటీ నాది.
ఇంకా మంచి స్పెసిఫికేషన్స్తో ₹1 తక్కువకే మనం చేస్తున్నామండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఒక్క దాంట్లో ఒక ₹1 మిగిలినా సరిపోద్దండి. అంతేగాని ఒకటే ప్రాజెక్ట్ చేసి ఒక దాంట్లోనే ₹10 మిగలాలనుకునే ఆలోచన కాదండి. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెంచుకోవాలి, అట్లానే సర్కిల్ పెంచుకోవాలి, ఓనర్ దగ్గర మంచి నేమ్ ఉండాలనే థీమ్తో చేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసరికి 24/7 ట్రాకింగ్ అండి. ప్రతి సైటు 24 అవర్స్ సీసీ కెమెరాసు అండ్ మానిటరింగ్ మొత్తం మీరు కూడా చూడొచ్చండి. నెక్స్ట్ 100% ట్రాన్స్పరెన్సీ అండి. ప్రతి వర్క్, ప్రతి మెటీరియల్ 100% ట్రాన్స్పరెన్స్గా మీకు ఏదైతే చెప్పామో, ఏదైతే మెన్షన్ చేసామో అదే యూజ్ చేస్తాం. కానీ మాకు నచ్చినట్టు మీరు చూడలేదు కదా అని చెప్పి యూజ్ చేసే ఇదైతే ఉండదండి. ఇంకోటి క్వాలిటీ అండి. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజే ఉండదండి. ఎందుకంటే మేము బేసిక్గా సివిల్ ఇంజనీర్స్, సివిల్ చదువుకొని వచ్చాము, ఆ ప్యాషన్తో వచ్చాము. ఆ క్వాలిటీ కాడ అనేది ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదండి. ఏదైతే డ్రాయింగ్స్లో ఇచ్చామో ఆ డ్రాయింగ్స్ 100% ఫాలో అవుతాము. నెక్స్ట్ వచ్చేసరికి నో కాస్ట్ ఓవర్ రన్స్. అంటే ఫస్ట్ ఏదైతే మెన్షన్ చేసామో మేము ఒక ప్రైసు, తర్వాత ప్రాజెక్టు నడిచే కొద్దీ, కంప్లీట్ అయ్యే కొద్దీ వేరే మాకు అవి పెరిగినా, ఈ పెరిగినా, మెటీరియల్ రేట్ పెరిగింది, వర్కర్ రేట్ పెరిగింది అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరగదండి. లాస్ అయినా మేమే బేర్ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 100% సాటిస్ఫై చేసి మేము బయటికి వెళ్తాం. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతా, ప్రాజెక్ట్ స్టాప్ చేయడం, మేము ఇస్తేనే అమౌంట్ పెంచితేనే చేస్తాము అనేది రాదండి. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మెయిన్ ఇదేనండి. మేము ఇన్ని వర్కులు చేస్తున్నాము ఏంటంటే మీరు సాటిస్ఫై అవ్వడం వల్లే చేస్తున్నాము. మీరు సాటిస్ఫై అవ్వకపోతే అయిన వరకు ఏదైనా చిన్న చేంజెస్ ఉన్నా, లేకపోతే ఇది కాదు ఇది కావాలన్నా కానీ 100% మేము సాటిస్ఫై అయిన వరకు చేస్తామండి. ఇదండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ మీరు కానీ ఎవరైనా మీది హౌస్ కన్స్ట్రక్షన్, ఎనీ ప్రాజెక్ట్ అండి, ఎనీ కన్స్ట్రక్షన్ ఉన్నా కానీ మాది ఓన్లీ న్యూ బిల్డింగ్సే చేస్తామని కాదండి. రెనోవేషన్స్ ఉంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంది, డ్రాయింగ్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, ఇంటీరియర్ ఉంది, ప్రతిదీ ఎవ్రీథింగ్. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేయనిదంటూ ఏమీ లేదండి. స్టార్ట్ టు ఎండ్ ఏ వర్క్ ఉన్నా కానీ ప్రతి వర్క్ మేము ఇన్వాల్వ్ అవుతాం. ఎందుకంటే మా థీమే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ కన్స్ట్రక్షన్ నీడ్స్ అండి. మీకు ఏది అవసరం ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. మా ఆఫీస్ వచ్చేసరికి KPHP మెట్రో స్టేషన్ దగ్గరేనండి. సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేదన్నా ఇది ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో మాకు మెన్షన్ చేయండి. మేము 100% దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ అండి.